హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో తెలుగు డెంటిస్ట్. నా పేరు ప్రతిభ. ఇప్పుడు ఎన్హెచ్ఎస్ డెంటల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ కిడ్స్కి డెంటల్ ట్రీట్మెంట్ ఫ్రీనా కాదా చూద్దాము. మామూలుగా అయితే అందరూ జీపీలో రిజిస్టర్ అవుతారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎన్హెచ్ఎస్ జీపీకి వెళ్ళి చెక్ చేయించుకుంటాము. కానీ టీత్ పెయిన్ అయినా కూడా, టీత్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకోవాలన్నా జీపీలో చెక్ చేయరు. అసలు అక్కడ డెంటిస్ట్ ఉండరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే జీపీ చూస్తారు, లేదంటే లేదు. లేదా అంటే ఎన్హెచ్ఎస్ 111కి కాల్ చేయమని చెప్తారు. సో డెంటల్ చెకప్ చేయించుకోవాలి అంటే మీ ఏరియాలో ఉన్న డెంటల్ ప్రాక్టీస్లో ఎన్హెచ్ఎస్ పేషెంట్గా రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రైవేట్ డెంటిస్ట్ దగ్గర కూడా చెక్ చేయించుకోవచ్చు, బట్ చార్జెస్ డిఫరెన్స్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ఎన్హెచ్ఎస్ పేషెంట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న డెంటల్ ప్రాక్టీస్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేదు అంటే వెళ్ళి కలిసి రిజిస్టర్ ఫామ్ ఫిల్ చేయొచ్చు, అండ్ లేదు అంటే ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు. అది ఎలా అంటే గూగుల్లో డెంటిస్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చేస్తే ఫైండ్ డెంటిస్ట్ అని వస్తుంది. అప్పుడు దాన్ని క్లిక్ చేస్తే మీ సిటిఆర్ పోస్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేశాక సెర్చ్ చేస్తే మీ ఏరియాలో ఉన్న డిఫరెంట్ డెంటల్ ప్రాక్టీసెస్ కనబడతాయి. ఆ డిఫరెంట్ డెంటల్ ప్రాక్టీసెస్లో ఏ ప్రాక్టీస్ యూఎన్హెచ్ఎస్ పేషెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో చెక్ చేయండి. కొన్ని ప్రాక్టీసెస్ అప్డేట్ ఇవ్వవు. అలాంటి ప్రాక్టీస్ మీకు దగ్గరలో ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగాలి. ఇప్పుడు ఎన్హెచ్ఎస్ పేషెంట్ని యాక్సెప్ట్ చేసి ప్రాక్టీస్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ ప్రాక్టీస్ ఓపెన్ చేస్తే ఇందులో ఈ ప్రాక్టీస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి రిజిస్టర్ ఏ న్యూ పేషెంట్ అని కనబడుతుంది. అది క్లిక్ చేస్తే రిజిస్టర్ యాజ్ ఏ ఎన్హెచ్ఎస్ పేషెంట్ అనే ఫామ్ వస్తుంది. మీరు ఆ ఫామ్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. మీరు అలా రిజిస్ట్రేషన్ ఫామ్ వెబ్సైట్లోనే డైరెక్ట్ సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. లేదు అంటే మీరు కాల్ చేసి కూడా అడగచ్చు. ఇలా ఎన్హెచ్ఎస్ డెంటల్లో ఎవరైనా అడల్ట్స్ అయినా కిడ్స్ అయినా ఇదే విధంగా రిజిస్టర్ అవ్వాలి అన్నమాట. డైరెక్ట్ వెళ్ళి చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా రిజిస్టర్ అయ్యాక మీకు అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ అపాయింట్మెంట్స్ ఎలా అంటే మామూలుగా జీపీలో అయితే చెకప్ చేస్తారు, బట్ అమౌంట్ పేమెంట్ ఏమి ఉండదు. కానీ డెంటల్లో అలా కాదు. నార్మల్ చెకప్ అయినా కూడా మనం ఎన్హెచ్ఎస్ ఛార్జెస్ పే చేయాలి అన్నమాట. అది కూడా ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. ట్రీట్మెంట్ని బట్టి బ్యాండ్ వైజ్గా పేమెంట్స్ పే చేయాలి. అది ఎలా అంటే బ్యాండ్ 1 26 పౌండ్స్ అలా పే చేయాలి. అందులో ఏమేమి ట్రీట్మెంట్స్ వస్తాయని చెకప్ చేయడము, డయాగ్నోసిస్ చేయడము, ఎక్స్రేస్ తీసుకోవడము అండ్ క్లీనింగ్ చేయడము, అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ బ్యాండ్ 1లో వస్తాయి. బ్యాండ్ 2 వచ్చేసి 73 పౌండ్స్ అలా పే చేయాలి. దీంట్లో ఏమేమి ట్రీట్మెంట్స్ అంటే బ్యాండ్ 1 ట్రీట్మెంట్స్తో పాటు ఫిల్లింగ్ చేయడము, రూట్ కెనాల్ చేయడము అండ్ పన్ను తీసేయడం అంటే ఎక్స్ట్రాక్షన్, అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ బ్యాండ్ 3 వచ్చేసి 319 పౌండ్స్ అలా పే చేయాలి. అందులో ఏమేమి వస్తాయంటే బ్యాండ్ 1, బ్యాండ్ 2 ట్రీట్మెంట్తో పాటు క్రౌన్స్ పెట్టుకోవడము, బ్రిడ్జెస్ పెట్టుకోవడము, లేదంటే డెంచర్స్, పళ్ళ సెట్టు, అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ బ్యాండ్ 3లో వస్తాయన్నమాట. ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ ఆర్ ప్రైవేట్ డెంటిస్ట్ ఎవరి దగ్గరైనా చెక్ చేయించుకోవచ్చు, బట్ మీకు ఛార్జెస్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలా అంటే ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ చెకప్ 26 పౌండ్స్ అని చెప్పాను కదా. ప్రైవేట్ డెంటిస్ట్కి మోర్ దెన్ 100 పౌండ్స్ ఆర్ లెస్ దెన్ 100 పౌండ్స్, ఆ ఏరియాని బట్టి ఉంటుంది. బట్ ఎన్హెచ్ఎస్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్లో. సో అలా మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. బట్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలంటే ఎన్హెచ్ఎస్ పేషెంట్గా రిజిస్టర్ అవ్వడం బెటర్. నెక్స్ట్, కిడ్స్కి డెంటల్ ట్రీట్మెంట్ ఫ్రీనా కాదా అంటే కిడ్స్కి అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ ఫ్రీనే. వాళ్ళకి అప్ టు 18 ఇయర్స్ వరకు అన్నీ ఫ్రీనే అన్నమాట. చెక్ చేయడం కానీ, ఎక్స్రేస్ తీయడం, లేదంటే ఫిల్లింగ్స్ చేయడం, రూట్ కెనాల్స్ చేయడం, ఎక్స్ట్రాక్షన్, ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళకి ఫ్రీనే. అండ్ మీరు ఇలా రెగ్యులర్ చెకప్ తీసుకుపోవడం వల్ల కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఎలా అంటే 12 to 13 ఇయర్స్ లోపు కిడ్స్కి అన్ని పళ్ళు వచ్చేస్తాయి. పళ్ళు ఊడిపోయి అన్ని పళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి కొంతమందికి కరెక్ట్ రాకపోవడం, లేదంటే పళ్ళు ముందుకు రావడం, వెనక్కి రావడం అలా వస్తాయి. సో అప్పుడు క్లిప్స్ వేయించుకోవాలి అనుకుంటారు కదా. ఇప్పుడు రెగ్యులర్గా చెక్ చేసే డెంటిస్ట్ ఆర్థోడాంటిస్ట్
స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారన్నమాట. ఇది ఒకటే కాదు, ఎనీ డెంటల్ ట్రీట్మెంట్స్ స్పెషలిస్ట్ కావాలంటే రెగ్యులర్గా చెకప్ చేసే డెంటిస్టే వాళ్ళకి రిఫర్ చేస్తారు. సో కిడ్స్కి అయితే రెగ్యులర్గా చెకప్కి వెళ్ళడం చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఎన్హెచ్ఎస్ ఛార్జెస్ కూడా లేవు కాబట్టి డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. ఇలా మీరు రిజిస్టర్ అయ్యాక అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేశాక అపాయింట్మెంట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. 2-3 టైమ్స్ కంటే ఎక్కువ మిస్ చేసుకుంటే ఆ డెంటల్ ప్రాక్టీస్ వాళ్ళు మిమ్మల్ని ఎన్హెచ్ఎస్ పేషెంట్ లిస్ట్ నుండి తీసేస్తారు. మళ్ళీ మీరు మీకు దగ్గరలో ఉన్న డెంటల్ ప్రాక్టీస్ అండ్ డెంటిస్ట్ చెక్ చేసి ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ని సెర్చ్ చేయాల్సి వస్తుంది. అంతా ఫస్ట్ నుండి చేయాల్సి వస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ క్యాన్సిల్ ద అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకోకుండా ఉండండి, రెగ్యులర్గా వెళ్ళండి. అండ్ కొందరికి కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ ఫ్రీ అన్నమాట. అవి ఎవరెవరికంటే 0 to 18 years వాళ్ళకి ఫ్రీ. అండ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంకొక 1 year ఫ్రీ, అంటే 19 years వరకు ఫ్రీ. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఫ్రీ. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీకి 12 months మదర్కి కూడా ఫ్రీ ఉంటుంది. పెన్షన్ వాళ్ళకి అండ్ లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ ఫ్రీనే ఉంటాయి. ఇంకా వీటి గురించి డీటెయిల్గా కావాలి అంటే ఎన్హెచ్ఎస్ వెబ్సైట్లో చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఎన్హెచ్ఎస్ వెబ్సైట్లో చెక్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే, అది యూకే ఆర్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ, అట్లీస్ట్ 6 months or 1 yearకి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. అండ్ బ్రష్ యువర్ టీత్ ట్వైస్ డైలీ, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ బెడ్. అండ్ డైలీ 2 times బ్రష్ చేసుకోండి, ప్రొద్దున తినకముందు, రాత్రి పడుకునే ముందు. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూకేలో తెలుగు డెంటిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.